ఈ రోజు రైల్వే గేట్ దగ్గర ఒక గొడవ అయింది. నేను మీకు అబ్దుల్ పొద్దున్నే మార్నింగ్ షాప్ ఓపెన్ చేసి డాబా మీదకి వచ్చి కూర్చున్నా మామ. జలుబు చేసింది, అందుకనే ఎండలో కూర్చున్నా. ఇంకా ఇక్కడైతే ఒక అలవేరా చెట్టుకి అయితే నీళ్లు లేక చచ్చిపోయింది. అలవేరా చెట్టు చూస్తే ఫుల్ గుంపురుగు ఉంది. కింద రూట్స్ కి అయితే కొంచెం ప్రాణం ఉంది, అందుకనే ట్యాంక్ దగ్గర తీసుకొచ్చి పెట్టా. ఇంక ఇక్కడ ట్యాంకీలో వాటర్ నిండాక వాటర్ అయితే కిందకి వెళ్తాయి కదా, ఆ వాటర్ తో చెట్టుకి ప్రాణం వచ్చిందని పెట్టా. ఇంకా కిందకి వచ్చి పక్కనున్న కర్రీ పాయింట్ వల్ల మనవాడిని లేపుతున్నా. మనోడు ఫుల్ నిద్రలో ఉండు అసలు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇంకా దీపు లేగవంగానే నాకు ఒక హెల్ప్ చేసిండు. గాలికి బోర్డు కింద పడ్డది, వచ్చి బోర్డు లేపి వెళ్ళిండు. ఇంకా మధ్యాహ్నం నేను రబ్బానీ భాయ్ మసీద్ కి వచ్చి నమాజ్ అదా చేశాను. ఇంకా ఇంటికి వచ్చి కర్రీ ఏం వండారని చూస్తే మా అక్క అయితే చికెన్ కర్రీ వండింది. మొత్తం ఆయిలే ఉంది కర్రీ. పెద్ద సమస్య వచ్చి పడింది. ఇంకా దాంతో పాటు అప్పడాలను పెరుగు చారు ఉంది. దీంతో అడ్జస్ట్ అయిపోవాలి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. షాప్ కి వెళ్లే దారిలో ముంజల్లో పడ్డాయి. ఎంత అని అడిగితే అందేమో డజన్ 100 అని చెప్పిండు. అటు ఇటు బార్గింగ్ చేసి 100 రూపాయలకి 20 తీసుకున్నా. ఇంకా షాప్ లో కూర్చొని మొత్తం కొట్టేద్దాం. మన షాప్ బయట గ్రీన్ మ్యాట్ కట్టాం కదా మామ, గ్రీన్ మ్యాట్ తీసేసి కొత్త రేకులు ఎత్తున్నాం. నేను బాలమురళన్న మధుభాయ్ ముగ్గురం కలిసి అయితే వచ్చాం రేకుల కోసం. ఇంకా రేకులు ఆటోలో పెట్టుకున్న తర్వాత బాలమురళన్నేమో గేట్ అయితే క్లోజ్ చేసింది, అక్కడ నుంచి పోనీనని చెప్పిండు. ఇంకా మదన్ అయితే జరుగు నేను తోలుతా అని ఆటో తీసుకుండు. బాలమురళన్న పట్టుదల మీద ఆటో ఎక్కకుండా బయట నిలబడ్డాడు. పట్టుదలొస్తే డ్రైవరే మార్చుకోను ఏదో మనసంతా. ఇంకా మదన్న ఆటో తిప్పి బ్రిడ్జ్ మీద నుంచి తీసుకెళ్దాం అనుకుంటే ఒక ఆటో వచ్చి రాంగ్ రోడ్ లో అడ్డు పెట్టిండు. మదన్న ఆటో వెనక్కి పోనీ అంటే పోనీ అంటుండు. ఇంకా మదన్న అయితే KGF లెవెల్ లో బండి అంతే అడ్డు పెట్టి ఆగిండు. ఇంకా ఇటు చూస్తే 2 పక్కల ట్రాఫిక్ ఆగిపోయింది.